హాయ్ హలో ఎవరీవన్ అండ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సినీ స్టోరీస్. ఈ వారంలో వచ్చిన అప్డేట్స్ ఏంటో అనేది వీడియోలో మనం డిస్కస్ చేసి కవర్ చేద్దాం. అంతకంటే ముందు మన ఛానల్ ని కొత్తగా చూస్తున్నారు, వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, మాకు కూడా కొంచెం సపోర్టివ్ గా ఉంటుంది. ఇంకా లేట్ ఏం చేయకుండా వీడియోని స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి మీరు చాలా మంది పుష్ప మూవీ పోస్ట్ పోన్ అవుతుంది అనుకున్నారు. ఈవెన్ నేను కూడా అనుకున్నా, నేను కూడా దాని మీద ఒక వీడియో చేశాను. అండ్ అల్లు అర్జున్ కి సుకుమార్ కి మధ్యలో ఏదో గొడవ అయిందని చెప్పేసి రూమర్స్ కూడా వచ్చాయి. అదంతా మాకు తెలుసులేరా, నువ్వు ఫస్ట్ టాపిక్ కి రా అంటారా, వస్తున్నా. సో ఈ రూమర్స్ మీద పుష్ప మూవీ టీం అయితే రియాక్ట్ అవ్వడం జరిగింది. ఆ రూమర్స్ లో అసలు ఎటువంటి నిజం లేదు, మూవీ యొక్క షూటింగ్ సక్సెస్ఫుల్ గా నడుస్తుందని అన్నారు. అండ్ ఈ మూవీని మేము 6th డిసెంబర్ రోజే రిలీజ్ చేస్తాము, ఎక్కడాను కూడా అసలు తగ్గేదేలే అని చెప్తూ ట్వీట్ చేశారు. సో ఇంకా పుష్ప మూవీ రిలీజ్ డేట్ అయితే కన్ఫర్మ్ అయిపోయిందని చెప్పుకోవచ్చు. రామ్ చరణ్ గారి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ కోసం చాలా మంది చాలా ఎగరగా వెయిట్ చేస్తున్నారు. ఇవేని మూవీ కోసం మేము కూడా వెయిట్ చేస్తున్నాం. ఫైనల్ గా ఈ మూవీ యొక్క రిలీజ్ డేట్ అయితే ప్రొడ్యూసర్ దిల్రాజ్ గారు అనౌన్స్ చేశారు. క్రిస్మస్ రోజు గేమ్ చేంజర్ మూవీతో కలుద్దాం అనేసి చెప్పారు. అంటే గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ డేట్ కూడా క్రిస్మస్ రోజు ఫిక్స్ అయిపోయిందన్నమాట. రామ్ చరణ్ ఫ్యాన్స్ కి ఇది ఒక గుడ్ న్యూస్. అంటే పుష్ప మూవీ రిలీజ్ అయిన 20 days కి గేమ్ చేంజర్ మూవీ రిలీజ్ అవుతుందన్నమాట. సో పుష్ప మూవీకి ఇది ఒక బ్యాడ్ న్యూస్ అనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే ఈవెన్ పుష్ప మూవీకి మంచి టాక్ వచ్చిన లాంగ్ టైమ్ లో పెద్దగా కలెక్షన్స్ అయితే రాకపోవచ్చు. అసలే అల్లు అర్జున్ గారి మీద బయట చాలా నెగిటివిటీ నడుస్తుంది. సో ఏం జరుగుతుందో అనేది చూద్దాం. మరి కమల్ హాసన్ గారి ఇండియన్ 2 మూవీ ఇప్పటి వరకు చేసిన కలెక్షన్ చూసుకున్నట్లయితే టోటల్ వరల్డ్ వైడ్ గా 135 crores కు పైగా గ్రాస్ ని రాబట్టింది మూవీ. అండ్ షేర్ వచ్చేసి 65 కోట్లకు పైగా వచ్చాయి. ఈ మూవీ యొక్క బ్రేక్ ఈవెన్ టార్గెట్ వచ్చేసి 172 కోట్లు. ఇంకొక 100 కోట్ల వరకు షేర్ అయితే రావాలి ఈ మూవీకి. ఇప్పుడే మేబీ బ్రేక్ ఈవెన్ అయి హిట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉన్నాయి. సో ఫస్ట్ వీక్ లో ఈ మూవీకి కలెక్షన్స్ బాగానే వచ్చాయని చెప్పుకోవచ్చు. సెకండ్ వీక్ లోనే ఎంత వరకు వస్తాయో అనేది చూడాలి. మరి బ్రేక్ ఈవెన్ అవ్వడం కొంచెం కష్టం లానే అనిపిస్తుంది నాకైతే. ఈ మూవీ మీద ఎవరు అయితే ఇంట్రెస్ట్ చూపిస్తలేదు. కల్కి మూవీ రిలీజ్ అయ్యి అటు ఇటుగా 1 month అయితే అయిపోయింది. అయినా సరే మూవీ ఇప్పటికీ చాలా చోట్ల థియేటర్లలో సక్సెస్ఫుల్ గా నడుస్తుంది. ఇప్పటి వరకు చూసుకుంటే ఈ మూవీకి 200 crores వరకు అయితే కలెక్షన్స్ వచ్చాయి. అది కూడా టోటల్ వరల్డ్ వైడ్ గా. ఈ మూవీకి 1500 crores రావడం కొంచెం కష్టమే అని చెప్పుకోవచ్చు. ఎందుకంటే అటు ఆగస్ట్ లో చూసుకుంటే కొన్ని పెద్ద సినిమాలు ఉన్నాయి. సో అక్కడతో కల్కి మూవీ కలెక్షన్స్ మేబీ ఆగిపోవచ్చు. అటు ఇటుగా ఒక 1300 crores వరకు అయితే ఫైనల్ కలెక్షన్స్ రావచ్చు ఈ మూవీకి. శనివారం రోజు నాని అన్న సరిపోదా శనివారం మూవీ టీజర్ అయితే రిలీజ్ అయింది. నిజంగా ఇట్ వాజ్ అ ఫ్యాంటాస్టిక్ టీజర్ అండి. అందులో ఇంకా నాని అన్న లుక్స్ మాత్రం చాలా బాగున్నాయని చెప్పుకోవచ్చు. చెప్పాలంటే ఈ టీజర్ ని ఎస్.జే. సూర్య బర్త్డే సందర్భంగా రిలీజ్ చేశారు. ఈ టీజర్ లో కూడా చాలా వరకు అతన్నే చూపించారు. జస్ట్ ఒక 17 seconds అలా ఉంటుందంటే, బట్ చాలా బాగుంది. మూవీ నుంచి రిలీజ్ అయిన సాంగ్స్ టీజర్ అంతా కూడా మంచి రెస్పాన్స్ తెచ్చుకుంటున్నాయి. నాని అన్న ఇంకో హిట్ కొట్టబోతున్నాడని చెప్పేసి క్లియర్ ఇండికేషన్ అన్నమాట. ఈ టీజర్ కూడా నాకు చాలా బాగా నచ్చింది. మరి మీకు ఎలా అనిపించిందో అనేది కింద కామెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. అండ్ డైరెక్టర్ వివేక్ ఆత్రేయ గారికి ఇది ఒక మంచి కంబ్యాక్ మూవీ అవుతుంది, అందులో అయితే అసలు డౌటే లేదు. 29th ఆగస్ట్ రోజు ఈ మూవీ అయితే రిలీజ్ అవుతుంది. మరి మీరు ఎంతమంది ఈ మూవీ కోసం వెయిట్ చేస్తున్నారో కింద కామెంట్ చేయండి.